హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గేంత వరకు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బగారా రైస్ చాలా బాగుంటుందండి. అంటే చాలా సింపులే, ఎక్కువగా ఐటమ్స్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. కానీ ఇందులో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏవైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1 కప్పు బాస్మతి రైస్ ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. 1.5 కప్పు వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఎసరు మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. 1 కప్పుకి 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇలా విజిల్ పెట్టి ఒక 2 లేదా 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిస్తే సరిపోతాయండి. నేనైతే 3 విజిల్స్ ఉంచాను. మూడు విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచి ఇప్పుడు మూత తీసి చూద్దాం. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంతేనండి, టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నేను అయితే ఇందులోకి ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. చికెన్ కర్రీ అయినా, చేపల పులుసు అయినా, రొయ్యల కర్రీ అయినా ఏదైనా సరే బాగుంటుంది ఇందులోకి. ఇంతేనండి, రెడీ అయిపోయింది బగారా రైస్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.